ప్రజలు కేసీఆర్ ను ఎంత మిస్ అవుతున్నారో ఒక్కసారి సోషల్ మీడియా చూస్తే అర్థమవుతుందని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. చేసిన మంచి పనుల వల్లే కేసీఆర్ ను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ తెచ్చిన మొనగాడు కేసీఆర్ అని తెలిపారు. బరాబర్ అయ్య పేరు చెప్పుకుంటూ ముందుకెళ్తానని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మూర్ఖుడని విమర్శించారు. ఇక తెలంగాణ భవన్ లో కేటీఆర్ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ కి చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరారు. వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు కేటీఆర్. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దేనికోసం కాంగ్రెస్ లో చేరారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ గారు ప్రజలకి కనబడక ఎక్కువగా ప్రజల్లో తిరగక అంటే ఒకటి రెండు సందర్భాల్లో వచ్చినారు సార్, కానీ ఎక్కువ తిరగలేదు. 2 ఏళ్ళు అయింది ఓడిపోయిన తర్వాత. కానీ ఎంత మిస్ అవుతున్నారు కేసీఆర్ గారిని ప్రజలు అనేది ఇవాళ మీరు ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా మీకు కనబడుతుంది. మరి ఈరోజు ఏమైంది? 2 ఏళ్లలో ఎట్లా ఉంది పరిస్థితి నాకంటే బాగా మీకే తెలుసు. ఇవాళ మార్కెట్లో డబ్బులు లేవు. ఎక్కడికక్కడ రాష్ట్రం మొత్తంలో ఈరోజు పరిస్థితి ఏంది? ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్ స్తంభించిపోయిన పరిస్థితి. ముఖ్యమంత్రి గారికి నేను ఇట్లా మాట్లాడితే ఇబ్బంది అనిపించవచ్చు, వాస్తవాలు చెప్తే వాళ్ళకి ఇబ్బంది అనిపించవచ్చు. ఎందుకంటే అలవిగాని హామీలు ఇచ్చి అడ్డమైన అబద్ధాలు చెప్పి ఇవాళ ప్రజల్ని మోసం చేసి అధికారంలో కూర్చున్నారు. ప్రజలకి అరిచేతిలో వైకుంఠం చూపెట్టినారు.